హాయ్, ఐమ్ డాక్టర్ పావని. చాలా మంది వెయిట్ లాస్ అయ్యేటప్పుడు కార్బోహైడ్రేట్స్ కట్ చేయాలా, ఎందుకు కట్ చేయాలి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఎస్ అండి, కార్బోహైడ్రేట్స్ కట్ చేయాలి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి పర్ డే ఒక చిన్న కప్ ఆఫ్ షుగర్ సరిపోతుంది. మనం ఏం చేస్తామంటే రోజుకి 3 మీల్స్ 4 మీల్స్ అట్లా చేయడం వల్ల మన ఎక్సెస్ ఆఫ్ షుగర్ తీసుకుంటాం. అంటే లైక్ 3 to 4 cups ఆఫ్ షుగర్ తీసేసుకుంటాం. అంటే మనకు ఆ బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ షుగర్ తీసుకుంటాం అనమాట. ఈ ఎక్కువగా తీసుకున్న షుగర్ అంతా ఏమవుతుంది అంటే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. లివర్ లో ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. లివర్ లో ఎక్కువ ఫ్యాటీ లివర్ లాగా వచ్చేస్తుంది. తర్వాత బాడీలో అదర్ పార్ట్స్ లో ఫ్యాట్ బాగా స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ కార్బోహైడ్రేట్స్ మన డైట్ లోంచి కనుక మనం కట్ చేయగలిగితే, తగ్గిస్తే, మనం డెఫినెట్ గా ఈ ఫ్యాట్ అనేది బాగా కరిగిపోతుంది. బాగా కరిగిపోయి మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. అండ్ ఉట్టి కార్బోహైడ్రేట్స్ కట్ చేసేస్తే సరిపోదు. మీరు ఏం చేయాలంటే ఫుల్ గా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. దాంతో పాటు ఫైబర్ అంటే ఏదైనా వెజిటబుల్ కర్రీ, కంపల్సరీ ఒక కప్ ఆఫ్ వెజిటబుల్ కర్రీ తీసుకోవాలి. అండ్ గుడ్ ఫ్యాట్స్ కావాలి. మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పోవాలంటే గుడ్ కొలెస్ట్రాల్ కావాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వాల్నట్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి. అవి తీసుకుంటే బాగుంటుంది. అండ్ ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్ తో పాటు బాగా వాటర్ తాగాలి. ఇలాంటివి తీసుకుంటే కనుక డెఫినెట్ గా బాగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ కార్బోహైడ్రేట్ ఒకటేసారి మొత్తం తగ్గించేయకుండా లిమిట్ చేయండి. ఒక ప్లేట్ అంత కార్బోహైడ్రేట్ తినేవాళ్ళు ఒక చిన్న కప్ లోకి రండి. తర్వాత దాన్ని స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ రండి. ఓకే, థ్యాంక్ యూ.